అన్నయ్య నేను బనానంపల్లి నియోజకవర్గం నుంచి చిన్న మారుమూల గ్రామం వెలుగటూరు గ్రామం నుంచి వచ్చిన అన్నయ్య నేను. అన్నయ్య మా సైడు చిన్నపిల్లల స్కూళ్ళు ఉన్నాయన్నయ్య, అన్ని పెక్కులు వేసి ఉన్నాయన్నయ్య. అలాగే పోయిన 2 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ ఎత్తేస్తాము ఈ స్కూల్ ఎత్తేస్తాము అంటున్నారు అన్నయ్య. అలాగే అగమల్ల గ్రామం నుంచి 3 ప్రైమరీ స్కూళ్ళు ఉంటే 2 స్కూళ్ళు ఎత్తేసారు అన్నయ్య. 2 స్కూళ్ళు ఎత్తేసి వాళ్ళకు ఉన్న ఒక స్కూల్ కూడా ఎత్తేస్తామని చెప్తున్నారు అన్నయ్య. వాళ్ళకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రం వాళ్ళేమో మన పల్లెటూరు వాళ్ళంతా చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినారు అన్నయ్య. వాళ్ళేమో కాన్వెంట్ స్కూల్కి వెళ్ళి చదవలేరు, ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏమో ఎత్తేస్తున్నారు. ఆ ఉన్న ఒక్క స్కూల్లో కూడా సార్లు ఉన్నారు, ఆ సారోళ్ళు కాళ్ళు విసిగించుకోవడానికి, హెడ్ బాత్ చేసుకోవడానికి, నిద్రపోవడానికి, వాళ్ళు ఏదో టైం పాస్ కోసం వాళ్ళు వస్తున్నారు. మన పిల్లలు మాత్రం పోతారు, మధ్యాహ్నం అన్నం పెడతారన్నా అని తింటారు, బయటకు వచ్చేస్తున్నారు అన్నయ్య. కనీసము మా బనాంపల్లి నియోజకవర్గంలోనే చినిగిపోయిన జెండాను ఆవిష్కరించిన ఊరు ఉంది సార్ మా బనాంపల్లి నియోజకవర్గంలో. అంత దుస్థితి ఉంది సార్ ఇక్కడ. అలాగే సార్ మీరు జనసేన పార్టీ అభిప్రాయించినారు కదా, ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ గారు ఏదో మార్పు తెద్దామని వచ్చారు, అతన్ని తొక్కేశారు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అని చిరంజీవి అన్నయ్య గారు పార్టీ తీసుకొని వచ్చారు, అతన్ని తొక్కేసినారు. మీరేమో 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తాను, మా మీద నమ్మకం పెట్టుకోండి అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏమాత్రం నమ్మగలన్నాయా? మేమందరం నమ్మి మేము మీ అడుగుజాలో నడచాలని మేము వస్తున్నాం ఇక్కడ మీ వెంట. ఎప్పుడో నేను సీకర్లో 5 గంటలకు బస్సుకి అన్న వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ మీటింగ్ ఉందంటే వస్తే ఆ గేటు దగ్గర ఏమో ఐడి కార్డు కావాలి మీకు, అదే ఫార్మాలిటీస్ అన్నయ్య, బయటికి తప్పడానికి ట్రై చేశారన్నయ్య. అదే కాకుండా ఈ చిన్న గ్రామాల్లో ఆ స్కూల్స్ మాత్రం ఎత్తేయకుండా చూడండి అన్నయ్య, అదొక్కడే మేము కోరుకుంటున్నాం, అందుకంటే ఏం లేదన్నయ్య. అదే కాకుండా రాయలసీమ యూనివర్సిటీలో డిగ్రీ స్టూడెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నంద్యాలలో, రాయలసీమ యూనివర్సిటీలో కేవలం డబ్బుల కోసం పిల్లలను ఫెయిల్ చేసేస్తారు సార్. మళ్ళా బాగా రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అవుతామేమో అని వాళ్ళు ఏదో కకృతి కోసం ఒక సబ్జెక్టుకు 300 పెడతారన్నయ్య. ఆ 300 మనం కట్టుకొని మళ్ళీ మన ఎగ్జామ్ ఫీజు కట్టేది కాకుండా మళ్ళీ వాళ్ళకి వడ్డీ కడుతున్నాం మేము 300 ఎగ్జామ్కి. అదే అన్నయ్య మా ఇదన్నయ్య. ఇదే కదా మాట్లాడుతూ. హలో, ఇక్కడికి వచ్చిన మన జన సైనికులందరి నుంచి అందరి తరపున మన పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత అండి. ముందర నేను చెప్పేది ఒకటే అండి, మన ద గ్రేట్ మిసైల్ ఆఫ్ ఇండియా ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారండి. పురా అనే ఒక తన స్కీమ్ తీసుకొని వచ్చాడు. తన మేధాశక్తి తన మైండ్లో నుంచి కలిగిన ఒక పథకమే పురా, ప్రొవైడింగ్ అర్బన్ క్వాలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నది.
కానీ మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నామని ప్రతిదీ ఏదైనా సరే కార్పొరేట్ ఏదైనా సరే వస్తుందంటే ఒక ఏరియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండస్ట్రియల్ వస్తుందంటే ఆ కార్పొరేట్ స్థాయిలోనే ఫస్ట్ కర్నూలు పక్కనే ఉంటే బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి అంటారండి. కానీ మన అబ్దుల్ కలాం చెప్పింది అంటే ఫస్ట్ ప్రొవైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఫస్ట్ ఏదైనా సరే ప్రొవైడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మన రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేయాలండి. అటువంటిది కాకుండా మన రాజకీయ నాయకులు వాళ్ళకి ఎక్కడ ప్లేసెస్ ఉంటే వాళ్ళకి ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంటే అక్కడ పోయి చేసుకుంటున్నారండి. అది కాదండి, మనకు కావాల్సింది ఫస్ట్ రూరల్ ఏరియాస్ని ఇంప్లిమెంట్ చేస్తే. ఇప్పుడు మన దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలండి. గ్రామాల్లోనే మనం డెవలప్ చేయకుండా ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇండియా డెవలప్ అవుతుంది అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్. కూర్చో, ఇద్దరు ఒక నిమిషం కూర్చో, తీసుకుంటా. దాదాపు 20 అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. వినిపించట్లేదా? మీరు ఫస్ట్ వింటే అరవకుండా వినిపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, దించండి చాలు. థ్యాంక్ యూ. ఇందాక ఇక్కడ ఎవరో మాట్లాడతాం, విలువలతో కూడిన రాజకీయాలకి చేస్తామని చెప్పి జేపీ గారు వచ్చి జేపీ గారిని తొక్కేశారు. విలువలతో కూడిన రాజకీయం చేద్దాం ఉంటే చిరంజీవి గారిని తొక్కేశారు. ఇప్పుడు మీరు వచ్చారు, మిమ్మల్ని తొక్కేరని గ్యారంటీ ఏంటి? మీరు నిలబడతానని గ్యారంటీ ఏంటంటే, ఒక నిమిషం అలా అసలు నాకు ఎవరు అండగా నిలబడతానని రాలేదు. మీ అలాగే ఇందాక తను మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడావు కదా, మీరేదో నాకు చేస్తారని నేను రాలా, మీరేదో నాకు అండగా నిలబడతారని రాలా. నేను నా ఇష్టంతో వచ్చాను. నాకు ప్రేమ దేశం అంటే. మీలో ఎంతమంది ఓట్లేస్తారో తెలీదు, ఎంతమంది నిలబడతారో తెలీదు. నాకు ఇష్టం. ఎందుకంటే నేను అందరిలా కూర్చొని కథలు చెప్పను, సలహాలు ఇవ్వను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే దానికి ఉదాహరణకి మాంజీ అనే ఒక వ్యక్తి దారికి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఒక చిన్నపాటి కొండ ఉంటే దాన్ని కొట్టడానికి ఒక 20 సంవత్సరాల పైన తీసుకుంటాడు. అతను ఎవరి సహాయం తీసుకోవాలా. నేను కూడా అలా మాంజీ లాంటి సహాయపడుతూ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరిని వస్తే సంతోషం. అంతేగాని నేను ఎవరిని నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. నాకు చాలా చిరాకు. నిజంగా అలసట. ఎవరిని నమ్మించాలి నేను ఇక్కడ? నాకు అవసరాలు ఏమున్నాయి? నాకు కొత్త పేరు రావాలా నాకు రాజకీయాల్లో, లేదంటే డబ్బులు సంపాదించాలా రాజకీయాల్లో? అలాంటి పాపప్ సొమ్ము తీసుకొని నేనేం బాగుపడతాను? ఇంతమంది కన్నీళ్ళ మీద కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబానికి కానీ, నాకు కానీ, నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానంతో పెరగలేదు. అలాగే ఎందుకు ఈ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది నాకు నిజంగా మొట్టమొదటిగా నేర్పించింది కూడా కర్నూలు విద్యార్థులే. అప్పుడు ఎందుకంటే నేను సిపిఎఫ్ చేసినప్పుడు కర్నూలు నుంచి ప్రత్యేకంగా విద్యార్థులు వచ్చారు 2008లో.
వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఒక్కొక్కళ్ళు విపరీత ఆవేదన కనిపించింది. వీళ్ళు చాలామంది కొంతమంది చాలా చోట్ల ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. తర్వాత నాకు అనిపించింది ఆ రోజున విద్యార్థులు 2008లో నేను చాలామంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది అందరిలో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది. కానీ వాళ్ళందరికీ ఎలా ఉన్నారంటే వెంటనే జరిగిపోవాలి, ఈ రోజు నేను ప్రొటెస్ట్ చేస్తే రేపటికి పరిష్కారం వచ్చేయాలి, అది నాకు చెప్తే పరిష్కారం వచ్చేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళకి ఓపిక లేదనిపించింది. కేవలం పోరాటం చేశాం కాబట్టి ఒక 20 రోజులు అంటే చిన్న మెస్ సమస్య కాదు ఇది, ఒక హాస్టల్ సమస్య కాదు ఇది, మన జీవితాన్ని ఒక 25 సంవత్సరాల భవిష్యత్ సమస్య ఇది. ఇవి చేయడానికి మన వ్యవస్థ అడ్డగోలుగా ఉంది. నిజంగా రాయలసీమ యూనివర్సిటీ గురించి వింటా ఉంటే మెస్సులు సరిగ్గా లేవు. మెస్లో భోజనం చేస్తే బాగలేకపోతే డయేరియా ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్దామంటే వెళ్ళడానికి అంబులెన్స్లు ఉండవు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేరు. ఇవన్నీ చాలా మౌలిక సమస్యలు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు. అడగడానికి ఎవరు లేరు. వీసీలను అడగలేం, ప్రొఫెసర్లను అడగలేం, ఫ్యాకల్టీ మెంబర్స్ని అడగలేం. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, నిస్సహాయత, నిస్పృహ. ఇవన్నీ చెప్పడానికి నాకు అందరిలాంటి నాకు సమస్యలు ఉన్నాయి, నాకు పాపలు ఉన్నాయి. కానీ దీన్ని ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడకపోతే ముందుకెళ్ళలేం. ఇందాక మీరు మాట్లాడుతూ జనసేన పార్టీకి ఓటేస్తాను, అభ్యర్థిని చూసి 2 ఓట్లు వేసిన 2 పర్యాయాలంటే నేనేం నమ్ముతానంటే పొలిటికల్ ప్రాసెస్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే మంచి వాళ్ళు రావడం మానేశారు, విలువలు గల వాళ్ళు రావడం మానేశారు. ఒకప్పుడు కర్నూలు ఇక్కడే ఎందుకు క్యాపిటల్ పెట్టామంటే అంత విలువ గల రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, బలమైన వ్యక్తులు ఉండేవాళ్ళు కర్నూలులో. మరి ఇప్పుడు కర్నూలులో ఏదైనా పెడదామంటే ముఠా కక్షలు, కుటుంబాలు, రౌడీజం, వీళ్ళు అంటే ఎక్కడ మనకి అప్పటి తరం నాయకులు ఇప్పుడు వాళ్ళందరూ కూర్చోబెట్టి భయపెడతారంటే, ఉదాహరణకి నేను పెద్దలు టీజీ వెంకటేష్ గారి గురించే మాట్లాడుతూ ఉంటే నాకు బాగా తెలుసు, ఆయన వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉంది. అలా అని చెప్పి నేను వాళ్ళకి వాళ్ళు చేసే ప్రతి పనికి సపోర్ట్ చేయను, అలా అని చెప్పి ప్రతిదానికి విమర్శించను. ప్రతి ఒక్కళ్ళు కొంత మంచి ఉంటుంది, కొంత తప్పు ఉంటుంది. ఉదాహరణకి ఆయన పరిశ్రమలో తుంగభద్ర నదిలో కాలుష్యం వెళ్ళిపోతూ ఉంటే దాని గురించి తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. అది మాట్లాడకపోయి నేను మాట్లాడకపోతే ఏమవుద్దంటే నేను మీకు ద్రోహం చేసిన వాడిని అవుతాను, కర్నూలుకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. నేనేం నమ్ముతానంటే ఇన్ని వేల కోట్లు ఉన్నాయి మీ అందరికీ, ఇంత డబ్బు ఉంది, మీరు ఇలా కాలుష్యం వెదజల్లుకుంటా వెళ్ళిపోతే మీ బిడ్డలకి వేల కోట్ల ఆస్తులు ఇస్తారు, తాగడానికి నీళ్లు ఉండవు మీకు, కాలుష్యంతో ముక్కులకి ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాలి భవిష్యత్తులో, ఇదా మీ బిడ్డలకి ఇచ్చేది అని స్వయం నేను వాళ్ళని అడగాలనుకుంటాను. నేనేం కోరుకుంటున్నానంటే నేను ఇంకెవరిని అడగటం మానేశాను, వీళ్ళు ఎందుకు చేయలేరు. నేను చాలా కాలం రాజకీయాలు అనుకునేవాడిని, అసలు నేను రావాలా వద్దా అనుకున్నప్పుడు నేను పుస్తకాల్లో చదువుకున్న సమాజం పెరిగి పెద్ద ప్రతి సంవత్సరం దూరంగా ఉండేది నాకు. సరే ఇంతేనేమో ఇట్లాగే ఉంటుందేమో అనుకొని చాలా సంవత్సరాలు ఏదో నా పాటికి నేను చిన్నపాటి ఉద్యోగం ఏదో చేసుకుందామంటే పొరపాటు నన్ను భగవంతుడు సినిమా యాక్టర్గా పెట్టాడు. నాకు ఇష్టం లేని సినిమాలు, నిజంగా నాకు యాక్ట్ చేయడం అంత నచ్చదు, ఇంక వేరే దారిలోకి వచ్చిన యాక్టింగ్, అందుకే నేను ఎందుకు డబ్బులు సంపాదించాలి కదా బతకడానికి. కానీ నాకు ఇష్టమైంది, నా మనస్ఫూర్తిగా నాకు ఇష్టమైంది ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం. ఎందుకంటే చాలా విసుగు ఉంది నాకు, చాలా కోపం ఉంది, రౌడిజం మీద చాలా చాలా కోపం ఉంది నాకు, ముఠా కక్షల మీద చాలా విసుగు ఉంది, ఫ్యాక్షనిజం మీద చాలా ఒకలాంటి అలసట ఉంది. ఎంతకాలం భయపెడతారు మీరని, అడిగేవాడు లేకపోతే మీ ఇష్టం చేసేస్తారా అని. ఎందుకంటే ఎక్కడో చోట ఒక పోరాటం మొదలు పెట్టకపోతే అసలు ఆగడెవడు.
నన్ను వేల కోట్లు లేకపోయినా ఇవన్నీ లేకపోయినా ఎందుకు వచ్చాను రాజకీయాల్లో కంటే, ఉదాహరణకి విద్యార్థుల్ని తెలంగాణ నుంచి ఎక్కడో నేను ఒకసారి చదువుతా ఉంటే నన్ను కలిశారు ఆ విద్యార్థులు. వాళ్ళు ఒక పూట టిఫిన్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు భోజనం ఉండదు. అలా చదువుకునే విద్యార్థులను చూశాను, ఇంజనీరింగ్ విద్యార్థుల్ని. వాళ్ళకి తర్వాత ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ ఒకటి, నా స్నేహితుడు ఒకటి స్వచ్ఛంద సంస్థ పెడితే ఆ సంస్థ తిని మీ ఫ్రెండ్ పెట్టాడు, మీరేదో చెప్పారంట ఆయనకని, ఆ స్వచ్ఛంద సంస్థ పెట్టిన తిండి తిని వాళ్ళు ఎంత కృతజ్ఞత భావంతో ఉండిపోయారంటే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసినాయి. మన నిండుగా చదువుకోవాల్సిన విద్యార్థులు తిండి లేక ఒక పూట తిండి తిని ఏం చదువు అబ్బుద్ది వాళ్ళకి, కడుపే నకనకలాడుతుంటే ఆకలితోటి ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వస్తుంది? అలాగే ఇందాక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి